హలో ఫ్రెండ్స్, ఎపిటెట్ ప్రిపేర్ అవుతున్నవారు మరి 2018 సైకాలజీ మోడల్ పేపర్ మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి మోడల్ పేపర్ అండి. 30 బిట్స్కి 30 మార్క్స్. కాబట్టి ఈ వీడియోలో అన్ని బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్. 30 బిట్స్ కూడా పడతాయని గ్యారంటీ ఏం కాదు, కానీ కొన్ని బిట్స్ అయితే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది 2018 మోడల్ పేపర్ కాబట్టి మీకు తెలిసినటువంటి జవాబులు చూసుకొని అది రైట్ రాంగ్ అని చూసుకోండి. అయితే ఇందులో 4 ఆప్షన్స్లో సరైన జవాబు ఒక ఆప్షన్ మాత్రమే చదవడం జరుగుతుంది. మిగతా 3 ఆప్షన్స్ అనేవి చదవడం అనేది జరగదు. ఎందుకంటే మనకి టైం అనేది వేస్ట్, అసలుకి సమయం అనేది చాలా తక్కువగా ఉంది. అందువల్ల ఒక ఆప్షన్ మాత్రమే చదవడం జరుగుతుంది. ఆ ఆప్షన్ మాత్రమే గుర్తుంచుకోండి. మరి మీకు ఏమైనా సందేహం ఉంటే, ఇది రాంగ్ అనే సందేహం ఉంటే అది కామెంట్ చేయండి. అది రైట్ రాంగ్ అనేది పరిశీలించి మళ్ళీ మీకు కామెంట్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇటువంటి మోడల్ పేపర్స్తో మీ ముందుకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్లోకి వెళ్దాం. 2018 సైకాలజీ మోడల్ పేపర్లోకి వెళ్దాం. రైట్, ఫస్ట్ బిట్ ఆన్ ద స్క్రీన్ చూడండి. ఒక వ్యక్తి ఏ పనిలోనైనా వృత్తిలోనైనా రాణించాలంటే కావాల్సింది. ఇక్కడ ఏ పనిలోనైనా సరే వృత్తిలోనైనా సరే రాణించాలంటే కావాల్సింది అంటే ఇది బి ఆప్షన్ చూడండి. సహజ సామర్థ్యం మరియు అభిరుచి. సహజ సామర్థ్యం మరియు అభిరుచి అనేది బి ఆప్షన్ అనేది సరైన జవాబు. ఎందుకంటే మనం ఏదైనా సరే వృత్తిలోనైనా పనులు సాధించాలంటే ముందు అభిరుచి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ఆసక్తి ఉండాలి, అలాగే బలం ఉండాలి. అంతేగాని ఈ సామర్థ్యం లేకుండా అభిరుచి లేకుండా అది చాలా సాధిస్తారంటే కుదరదు. కాబట్టి ముందు మనం సహజంగానే కొన్ని శక్తి సామర్థ్యం ఉండాలి, అభిరుచి దాని మీద ఇష్టం కూడా ఉండాలి. కాబట్టి ఇది సహజంగానే ఉండాలి. కాబట్టి బి ఆప్షన్ అనేది సరైన జాబ్గా గుర్తించడానికి అవకాశం ఉంది. బి ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. రైట్, తర్వాత సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. రెండో ప్రశ్న ఆన్ ద స్క్రీన్ చూడండి. 4 సంవత్సరాల పిల్లవాడు ఇంగ్లీష్ రైమ్స్ చెప్పేటప్పుడు ఉపయోగించే స్కృతి. చూడండి, 4 సంవత్సరాల నుండి పిల్లవాడు ఇంగ్లీష్ రైమ్స్ దారుణంగా చెప్పేస్తున్నాడు ఆకుండా. మరి అటువంటి స్కృతి ఏది అని అడుగుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ 4 రకరకాల స్కృతులు ఇచ్చాడు. అందులో మనకి సరైన స్కృతి చూసినట్లయితే బట్టి స్కృతి. కుర్రవాడికి ఏమీ తెలియదు ఆలోచించడం, కానీ మరి ఆలోచించింది మళ్ళీ తను ప్రయత్నంగా దాన్ని గుర్తించుకోవడం అనేది ఏమి తెలియదు. కాబట్టి తను టేబుల్స్ ఏ విధంగా అయితే బట్టి పడతాడో అలాగే రైమ్స్ని కూడా బట్టి పట్టేసి టకటకమని చెప్పేస్తాడు. కాబట్టి ఇది బట్టి స్కృతిలో వస్తుంది. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్, తర్వాత థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. మూడో ప్రశ్న. ప్రకల్పన నిగమాత్మక వివేచనం ఏర్పడే పియాజే సంజ్ఞానాత్మక దశ. పియాజే సంజ్ఞానాత్మక దశ అనేది మనకి ఇక్కడ 4 దశల్లో అమూర్త ప్రచాలక దశ. బి ఆప్షన్ ఇది ప్రకల్పన నిగమాత్మక వివేచనం ఏర్పడిన పియాజే సంజ్ఞానాత్మక దశలోని అమూర్త ప్రచాలక దశ. బి ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్, తర్వాత ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దామండి. ఫోర్త్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సమ్మిళిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏ రకానికి చెందిన పిల్లల వైవిధ్య అవసరాలను తీర్చడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి సమ్మిళిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశం, ఆ యొక్క విద్యకు ఉద్దేశం ఏంటి అనేది ఇక్కడ మనకు అడిగాడు. అది పిల్లల వైవిధ్య అవసరం ఎలా తీర్చుతుంది అని అడిగాడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇటువంటి క్వశ్చన్ మనకు రావడం కోసం ఉంది. కాబట్టి ఇది ఏంటంటే ఆన్సర్ అది అందరి అభ్యాసకుల అవసరాలు తీర్చడం అండి. అందరి అభ్యాసాల అవసరాలు తీర్చడం అనేది ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్, తర్వాత 5వ ప్రశ్న చూద్దాం ఆన్ ద స్క్రీన్ చూడండి. చొరవ వెస్ అపరాధం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే పిల్లల వయస్సు. ఇక్కడ చొరవ చూపిస్తారు, అలాగే అపరాధం. ఈ రెండు కూడా ఉండేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేటువంటి పిల్లల వయస్సు ఎంత అనేది ఇది చాలా ఇంపార్టెంట్. నోట్ డౌన్ చేసుకోండి. మీకు ప్రశ్నకి జవాబు తెలిస్తే ముందే రాసి పెట్టుకోండి. నేను చెప్పిన జవాబుకి అది రైట్ రాంగ్ అనేది చూసుకోండి. చూడండి, ఇక్కడ చొరవ అపరాధం అనేటువంటి దాంట్లో పిల్లల యొక్క వయస్సు అడిగాడు. అంటే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే పిల్లల వయసు ఏంటంటే డి ఆప్షన్ చూడండి. డి 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు. డి ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. రైట్, తర్వాత 6వ ప్రశ్నలోకి వెళ్దాం. 6th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడండి. టైప్ నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యాసన సూత్రం. టైప్ నేర్చుకుంటాడు. ఇక్కడ మనకి ఆన్సర్లోనే ఇచ్చాడు జవాబు. టైప్ నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యాసన సూత్రం అంటే
టైప్ అనేది ప్రతిరోజు కూడా వ్యక్తి వచ్చేసి టకటకమని కొడుతూ ఉంటాడు. అందులో ఉండేటువంటి నియమం ఏంటంటే అభ్యాసన నియమం, ఏ ఆప్షన్. అభ్యాసన నియమం అనేది ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే, ఇందులో కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మరిన్ని వీడియోలు మీ ముందు తీసుకురావడానికి అవకాశం ఉంది. అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియో, అలాగే తెలుగు ప్రాక్టీస్ బిట్స్, అలాగే 2024-23 జరిగినటువంటి పేపర్స్ కూడా ఈ విధంగా మీ ముందు తేవడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందు మీరే చూడడానికి ఈ వీడియో అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. తర్వాత 7వ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. మూల్యాంకనం యొక్క పరిపాలనాపరమైన ప్రయోజనం. చూడండి, మూల్యాంకనం యొక్క పరిపాలన సరైన ప్రయోజనం ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ ఏ ఆప్షన్ జవాబుదారితనం. జవాబుదారితనం యొక్క ఇది ఉండదు కాబట్టి ఇది మనకి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్. తర్వాత 8వ ప్రశ్న చూద్దాం. 8th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి తాను పాస్ అయిన పెద్ద ప్రయోజనం లేదు అని తనను తాను సమర్థించుకున్నటువంటి దాన్ని ఏమంటారు అనేది మనకు అడిగాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. తనను తాను ఎప్పుడైతే తను సమర్థించుకున్నాడో దానిని హేతుకీకరణం అంటాం. హేతుకీకరణం అంటే బి ఆప్షన్. బి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించాలి. బి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. రైట్. తర్వాత 9th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఒక వ్యక్తి తన సమస్యకు తానే పరిష్కారం కనుగొనేలా చేసే మంత్రం. చూడండి, ఒక వ్యక్తి తన సమస్యకు తానే పరిష్కారం చేసుకోవాలి అనే విధంగా ఉండే మంత్రం కూడా అడిగాడు. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ డౌన్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ అయితే రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. అనిర్దేశిక మంత్రం. అనిర్దేశిక మంత్రం అంటే బి ఆప్షన్. బి ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ మాత్రమే ఎందుకు చదవడం జరుగుతుందంటే ఆ ఆప్షన్ మీదే మన ఫోకస్ అంతా కూడా ఉంటుంది. 4 ఆప్షన్ ఎప్పుడైతే చదివామో ఆ 4 ఆప్షన్స్ కూడా మన బ్రెయిన్ రిసీవ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ 3 ఆన్సర్లు మళ్ళీ రిజెక్ట్ చేయాలి. మళ్ళీ ఒక ఆన్సర్ మాత్రమే గుర్తించుకోవాలంటే బ్రెయిన్కి చాలా కొంచెం కష్టమైన పని. కాబట్టి సులువుగా ఒక ప్రశ్న జవాబు మాత్రం చదువుకుంటే అది ఈజీగా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు యూట్యూబ్లో చూసినట్లయితే చాలా ఛానల్స్లోని 4 ప్రశ్నలకు జవాబులు చెబుతున్నారు. అలాగే 4 ఆప్షన్స్ జవాబు చదివేసి మళ్ళీ కొంచెం వెయిట్ చేస్తున్నారు. కామెంట్ చేయండి అని చెప్పి. మరి ఈ ఛానల్లో ఒక జవాబు మాత్రమే చెప్పడం జరుగుతుంది. స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరు చాలా లాభం పొందడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ఛానల్ ద్వారా. తర్వాత 10వ ప్రశ్న చూద్దాం ఆన్ ద స్క్రీన్. ఒక విద్యార్థి తను ఆంగ్లం మాట్లాడితే తమ గ్రామంలో గుర్తింపు లభిస్తుంది అని ఆంగ్లం నేర్చుకొని గుర్తింపు పొందాడు. ఇక్కడ తీరిన అవసరం. చూడండి, ఆంగ్లం మాట్లాడితే గుర్తింపు వస్తుంది అని ఆంగ్లం నేర్చేస్తున్నాడు. మరి అక్కడ తీరినటువంటి అవసరం ఏది అంటే ఇక్కడ సి ఆప్షన్ చూడండి. సి ఆప్షన్ గౌణ అవసరం. గౌణ అవసరం అనేది సరైన జవాబుగా గుర్తించడం జరుగుతుంది. సి ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్. తర్వాత 11వ ప్రశ్న ఆన్ ది స్క్రీన్. కొత్త ప్రదేశంలో దారి తప్పిపోయిన ఒక వ్యక్తి అనుభవించిన భయాందోళనలను గురించి తెలుసుకోవడానికి అనువైనటువంటి పద్ధతి. కొత్త ప్రదేశంలో దారి తప్పిపోయిన వ్యక్తి తాను ఒక విధమైనటువంటి భయాందోళనకు గురయ్యాడు. అప్పుడు ఆ వ్యక్తి అనువైన పద్ధతి ఏంటి అంటే ఇది డి ఆప్షన్ చూడండి. డి అంతఃపరిశీలన పద్ధతి. అంటే ముందు తనలో తాను మదన పడిపోయాడు. ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఏది రూట్లు ఏంటి అనేది తనలో తానే మదన పడిపోయాడు. ఇది ఎవరికి సంబంధం లేదు. తనలో తానే సంఘర్షణలోనయ్యాడు. కాబట్టి ఇది అంతఃపరిశీలన పద్ధతిలో వస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి, ఒక టీచర్ సార్ కానీ ఎవరైనా సరే పాఠం చెప్తున్నప్పుడు తను బాగా చెప్పలేదు అనేటువంటి వ్యక్తి ముందు తనకే తెలుస్తుంది. అందువల్ల మరి తర్వాత రోజు మళ్ళీ తను బాగా చెప్పాలని ప్రిపేర్ వస్తాడు. అంటే ముందు తనే భయాందోళనకు గురైనటువంటి ఆప్షన్. కాబట్టి ఇది డి ఆప్షన్ అంతఃపరిశీలన పద్ధతి సరైన జవాబు. రైట్. తర్వాత 12వ ప్రశ్న చూద్దాం ఆన్ ద స్క్రీన్. సైకిల్ తొక్కడం వచ్చిన అబ్బాయి మోటార్ బైక్ నేర్చుకోవాలనుకున్నప్పుడు జరిగే అభ్యాసన బదలాయింపు. చూడండి, సైకిల్ తొక్కడం నేర్చుకున్నటువంటి అబ్బాయి మళ్ళీ మోటార్ బైక్ నేర్చుకోవాలనుకున్నాడు. అటువంటి అప్పుడు ఒక బదలాయింపు జరుగుతుంది. అభ్యసన బదలాయింపు ఏంటంటే అది బి ఆప్షన్ అనుకూల బదలాయింపు. బి ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్. తర్వాత 11వ ప్రశ్న చూద్దాం ఆన్ ద స్క్రీన్.
అభిరుచులకు సంబంధించి అసత్య ప్రవచనం. అభిరుచులకు సంబంధించి అసత్య ప్రవచనం. ఇక్కడ 3 ప్రవచనాలు అనేది సరైన జవాబు ఇస్తాడు. కాబట్టి అందులో ఒక ప్రవచనం మాత్రమే సరి కానిస్తాడు. ఇక్కడ చూడండి, అభిరుచులు అనేది అందరి పిల్లల్లో కూడా ఒకలా ఉండవు. ఒక పిల్లలో ఒకలా ఉంటుంది అభిరుచి, ఇంకో పిల్లలో ఒకలా ఉంటుంది, ఇంకో రకరకాలుగా ఉంటాయి, భేదాలు ఉంటాయి. కాబట్టి అభిరుచులు పిల్లలందరిలో ఒకలా ఉంటాయి. రైట్. 13ది సి ఆప్షన్ చూడండి సారి. అభిరుచులు పిల్లలందరిలో ఒకేలా ఉంటాయి అనేది అసత్య ప్రవచనం. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒకలా ఉంటాయి. ఒకడు బాగా చదవచ్చు, ఇంకో బాగా చదవకపోవచ్చు. ఒకడు బాగా ఆడచ్చు, ఇంకొకడు బాగా ఆడకపోవచ్చు. ఈ విధంగా భేదాలు ఉంటాయి. కాబట్టి ఇది అభిరుచులు పిల్లలందరిలో ఒకేలా ఉంటాయి అనేది ఇది సి ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్. తర్వాత 14వ ప్రశ్నకు వెళ్దాం. ఆన్ ద స్క్రీన్. 10వ తరగతి వరకు హిందీ చదివిన విద్యార్థి ఇంటర్లో సంస్కృతం పరీక్షలో సంస్కృతం పదాలకు బదులుగా హిందీ పదాలను రాశాడు. దీనికి కారణం ఏంటి? చూడండి, ఇక్కడ 10వ తరగతి వరకు హిందీ చదివాడు. తర్వాత ఇంటర్లో అయితే సంస్కృతం పరీక్షల్లో సంస్కృత పదాల బదులు హిందీ రాశాడండి. అయితే ఇక్కడ కూడా ఒక అవరోధం ఏర్పడింది. అది ఏంటంటే డి ఆప్షన్ చూడండి. డి పురోగమన అవరోధం. పురోగమన అవరోధం. రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత 15 చూద్దాం. ఆన్ ది స్క్రీన్. వార్షిక ప్రణాళికను తయారు చేసుకోవడంలోని ముఖ్య లక్షణం ఏంటండి? వార్షిక ప్రణాళికను తయారు చేసుకోవడంలో ఉండేటువంటి ముఖ్య లక్షణం ఏంటి అంటే ఇక్కడ ప్రణాళికను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయడం. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించాలి. ఏ ఆప్షన్ పూర్తి ప్రణాళికను నిర్దేశించిన సమయంలో పూర్తి చేస్తేనే అది వార్షిక ప్రణాళిక తయారు చేయడంలో ముఖ్య లక్ష్యంగా దీనిని తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత 16వ ప్రశ్నకు వెళ్దాం. ఆన్ ది స్క్రీన్. వ్యక్తి మూర్తిమత్వంపై జననపూర్వ మరియు జనాంతర పరిసర కారకంగా పనిచేసేది. చూడండి, వ్యక్తి మూర్తిమత్వంపై జననపూర్వ మరియు జనాంతర పరిసర కారణంగా పనిచేసేది అంటే ఇది మరి బి ఆప్షన్ చూడండి ఒకసారి. తల్లిదండ్రుల వైఖరి. తల్లిదండ్రుల వైఖరి అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏమైనా సందేహం ఉంటే ఈ రాంగ్ ఇది ప్రశ్న అంటే మీరు వెంటనే కూడా కామెంట్ చేయండి. మీ యొక్క సందేహాన్ని వ్యక్తం దానికి సరైన క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. బి తల్లిదండ్రుల వైఖరి ఇది సరైన జవాబు. తర్వాత 17వ ప్రశ్నకు వెళ్దాం. ఆన్ ది స్క్రీన్. 17th క్వశ్చన్. ఒక అమ్మాయి పేదవారికి సహాయం చేయడం చూసిన తల్లిదండ్రులు ఆ అమ్మాయిని మెచ్చుకున్నారు. ఈ పునర్భరణం వలన పేదవారికి సహాయం చేయడం ఆ అమ్మాయికి అలవాటుగా మారింది. ఇక్కడ అభ్యాసనం జరిగిన విధానం అంటే ఇక్కడ ఒక అమ్మాయి సహాయం చేస్తే తల్లిదండ్రులు అయితే మెచ్చుకున్నారు. ఏమీ తిట్టడం కానీ కొట్టడం కానీ చేయలేదు. మరి అదే అలవాటుని కంటిన్యూ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఆ అమ్మాయిలో ఏ నిబంధన ఏర్పడిందండి అంటే డి ఆప్షన్ చూడండి సారి. డి కార్యసాధక నిబంధనం. కార్యసాధక నిబంధనం. రైట్. డి ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత 18వ ప్రశ్న చూద్దాం. 18th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్గా పిలువబడే ఫ్రెంచ్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్గా పిలువబడినటువంటి ఫ్రెంచ్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే సి ఆప్షన్ చూడండి ఒకసారి. సి ఆల్ఫ్రెడ్ బినే. ఆల్ఫ్రెడ్ బినే అనేటువంటి వ్యక్తి ఇతను ఇంటెలిజెంట్ టెస్ట్గా పిలువబడినటువంటి ఫ్రెంచ్ మనోవిజ్ఞాన శాస్త్రగా పేరు పెట్టాడు. కాబట్టి సి ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందు తేవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 19వ ప్రశ్న చూద్దాం. ఆన్ ద స్క్రీన్. 19th క్వశ్చన్. మైక్ వేర్ చెప్పినట్లు ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నేను ఆలోచించుకొని ఉండటమే అనేది ఏ రకమైన ప్రేరణకు ఉదాహరణ. అంటే ఇక్కడ నిన్న ఎలా ఉండాలో మరి నేను ఏ స్థాయిలో ఉండాలో అనేది నిన్ననే ఒక ప్రణాళిక అనేది రూపొందించుకోనండి. దానికి ప్రేరణ ఇచ్చే ఉదాహరణ అడిగాడు. ఇక్కడ 4 ఆప్షన్లో సరైన జవాబు వచ్చేసి బి చూడండి. సాధన ప్రేరణ. సాధన ప్రేరణ. మరి తను ఏ స్థాయిలో ఉండాలో అనేది నిన్నే తను ఒక స్కెచ్ రాసి ఉంచుకుంటాడంట. అది ఒక ప్రేరణ, అది సాధన ప్రేరణలో వస్తుంది. అది బి ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత 20th క్వశ్చన్ వెళ్దాం. 20వ ప్రశ్న. శిక్షణ కానీ పరిసరాల ప్రభావం కానీ కాకుండా కేవలం సమయం వయసుతో పాటు వచ్చే వికాసం. చూడండి, దీనికి శిక్షణ అవసరం లేదు. అలాగే పరిసరాలు ప్రభావం కానీ కాకుండా ఏమీ లేకుండా కేవలం సమయం వయసుతో పాటు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి కుర్రవాళ్ళు.
అటువంటి వికాసం అడిగాడు ఇక్కడ. అటువంటి వికాసంలో మనకి సి ఆప్షన్ చూడండి, పరిపక్వత. సి ఆప్షన్ అనేది సరైన జవాబు. ఎందుకంటే ఇక్కడ శిక్షణ అవసరం ఉండదు, అలాగే పరిసరాల ప్రభావం కానీ ఏ కారణం లేకుండా కేవలం సమయం మరియు వయస్సు. పిల్లవాడు ఆటోమేటిక్గా పెరుగుతుంటాడు, దాంతోపాటు కొన్ని చర్యలు జరుగుతుంటాయి, అది పరిపక్వతలో వస్తుంది. సి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. సి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. రైట్. తర్వాత 21th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడండి. సహభాగి సహకార అభ్యాసనాలు, ఇది ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సహభాగి సహకార అభ్యాసనాలు అనేది ఇక్కడ 4 ఆప్షన్లో విద్యార్థి కేంద్రీకృతమైనవి. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు, విద్యార్థి కేంద్రీకృతమైనవి. రైట్. తర్వాత 22వ ప్రశ్న ఆన్ ది స్క్రీన్. పరిశీలన అభ్యసనలో అభ్యాసనం జరిగే సోపానాలు సరైన క్రమం. చూడండి, పరిశీలన అభ్యాసనలో అభ్యాసం జరిగే సోపానాలు ఒక క్రమం అడిగాడు ఇక్కడ. క్రమం అంటే ముందు ధారణ, లేకపోతే ముందు అవధానమా, లేకపోతే ముందు పునర్భరణమా, ఏమి ఉండాలి ముందు అంటే ఒక ఆర్డర్ని అడిగాడు వాడు. ఆ ఆర్డర్ అనేది మనం సరైన విధంగా ఆప్షన్ అనేది తీసుకోవాలి. కాబట్టి సరైన ఆర్డర్ అనేది చూసినట్లయితే డి ఆప్షన్ చూడండి ఒకసారి. డి, అవధానం, ధారణ, పునఃపాదనం, పునర్భరణం. డి ఆప్షన్ అనేది సరైన జవాబు. ముందు అవధానం ఉండాలి, తర్వాత ధారణ ఉండాలి, తర్వాత పునరుత్పాదనం ఉండాలి, తర్వాత పునర్భరణం అనేది చివరన ఉండాలి. కాబట్టి ఇది డి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించాలి. డి ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్. తర్వాత 23 అంటే 23వ ప్రశ్న ఆన్ ది స్క్రీన్ చూడండి. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం సరికాని ప్రవచనం. ఈ ప్రవచనం అనేది సరికాదు అంటే వాడు సరైన ప్రవచనం ఇచ్చేస్తాడు, అందులో సరికానంటి ఒక ప్రవచనం అనేది ఇస్తాడు. కాబట్టి ఆ ప్రవచనం అనేది చూడండి, ఆ ప్రవచనం ఇక్కడ మనకి 4 ఆప్షన్లలో సి చూడండి ఒకసారి. సి చూడండి, పిల్లలు ఒక తరగతికి నిర్దేశించిన సామర్థ్యాలు సాధించలేకపోతే మళ్ళీ అదే తరగతిలో కొనసాగించాలి అనేది ఇది రాంగ్ అండి. ఇది కాబట్టి ఇది ఇందులో ఇదే గుర్తించాలి మనం. ఎందుకంటే పిల్లలు ఒక తరగతిలో సామర్థ్యం సాధించకపోతే మళ్ళీ మనం అదే తరగతిలో అని కూర్చోబెట్టాం, ఎలాగైనా హాజరు పాస్ కాబట్టి ముందు తీసుకెళ్తుంటాం. కాబట్టి ఇది సి ఆప్షన్ అనేది ఈ యొక్క ప్రశ్నకి జవాబు, సరైన జవాబు ఇదంటే సి ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్. తర్వాత 24th క్వశ్చన్ వెళ్దాం ఆన్ ద స్క్రీన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది, చాలా ఇంపార్టెంట్, నోట్ డౌన్ చేసుకోండి. పూర్వ ముఠా దశగా పిలువబడే పిల్లల వికాస దశ. పూర్వ ముఠా దశ ప్రతిసారి కూడా ఇటువంటి రిపీట్ అవుతున్నాయి, కాబట్టి ఇది కూడా ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. పూర్వ ముఠా దశగా పిలువబడే పిల్లల వికాస దశ అంటే మనకి 4 ఆప్షన్స్లో సరైన జవాబు వచ్చేసి బి చూడండి ఒకసారి. బి, పూర్వ బాల్య దశ. బి ఆప్షన్ అనేది సరైన జవాబు. మీకు ఏమన్నా ఈ జవాబుల్లో సందేహం ఉంటే కామెంట్ చేయండి, దానికి సరైన జవాబు అది రైట్ ఆర్ రాంగ్ అనేది విశ్లేషించి మీకు మళ్ళీ కామెంట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోలు మీ ముందుకి తేవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 25th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. కింది వానిలో ఒకటి పాఠశాలలో విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చెయ్యదు. చూడండి, విద్యార్థుల అభ్యసనం ప్రభావితం చెయ్యదు, అది ఏంటి అని అడుగుతుంది ఇందులోని. అది మనకి చూడండి సి ఆప్షన్ చూడండి. సహ విద్యార్థుల సాంఘిక స్థాయి. సహ విద్యార్థుల సాంఘిక స్థాయి అనేది మరి విద్యార్థుల అభ్యాసం ఇది ఏమాత్రం ప్రభావితం చెయ్యదు అనేది ఆప్షన్. కాబట్టి ఇది సి ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్. తర్వాత 26th క్వశ్చన్ వెళ్దాం ఆన్ ద స్క్రీన్. 26వ ప్రశ్న. పూర్వ సంప్రదాయ స్థాయి 2వ దశలో ఉన్న పిల్లల లక్షణం. చూడండి, పూర్వ సంప్రదాయ స్థాయి 2వ దశలో ఉండేటువంటి పిల్లల లక్షణం ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు రెండో దశలో వాళ్ళు ఎలా ఉంటారు అని అడిగారండి. 2వ దశలో వారు ఏ విధంగా ఉంటారు అంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్లో సరైనటువంటి జవాబు చూసినట్టయితే బహుమానాలు పొందాలి అనే లక్షణంతో ప్రవర్తిస్తారండి. ఏ ఆప్షన్, బహుమానాలు పొందాలి అనే లక్ష్యంతో వాళ్ళు ప్రవర్తిస్తారు. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబు. రైట్. తర్వాత 27th క్వశ్చన్కి వెళ్దాం ఆన్ ద స్క్రీన్. కింది వానిలో విభిన్నమైన దానిని గుర్తించండి. కొంచెం డిఫరెంట్గా ఉన్నదాన్ని గుర్తించండి అంటున్నాడు వాడు. డిఫరెంట్గా మనకి ఏముందండి, పునరభ్యాసనం, దమనం, పునఃస్మరణ, గుర్తింపు. ఇవి కాకుండా మనకి డిఫరెంట్గా ఉండేటువంటి ఏదంటే బి చూడండి, దమనం అది ఒకటి మాత్రమే మనకి డిఫరెంట్గా ఉంది. కాబట్టి బి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. బి ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్. తర్వాత 28th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడండి. పాఠశాలలో చేపట్టే కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణలో ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల అభిప్రాయాలకు విలువనిచ్చే
పాఠశాల నిర్వహణ విధానం. చూడండి ఇక్కడ ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల అభిప్రాయాలకు విలువనివ్వాలి ఇక్కడ. అటువంటి నిర్వహణ ఏంటి, అటువంటి నిర్వహణ ఏది అని అడుగుతాను ఇక్కడ. అంటే ఇక్కడ ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల అభిప్రాయాలకు విలువనిచ్చేటువంటి నిర్వహణ అనేది ఏ ఆప్షన్ చూడండి, ప్రజాస్వామిక ప్రోత్సాహపూరిత విధానం. ఏ ఆప్షన్, ప్రజాస్వామిక ప్రోత్సాహపూరిత విధానం అనేది ఇది సరైనటువంటి జవాబు. ఎందుకంటే ఇక్కడ పాఠశాలలో చేపట్టిన కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల అభిప్రాయాలు తీసుకోవాలి, అప్పుడే ఇక్కడ ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. కాబట్టి ఏ ఆప్షన్, ప్రజాస్వామిక ప్రోత్సాహపూరిత ఆప్షన్ అనేది సరైన జవాబు గుర్తించాలి. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్. తర్వాత 29th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. విద్యార్థుల్లో అంతర్బుద్ధి, చింతన, అన్వేషణ, అభ్యాసనం విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి తోడ్పడతాయని తెలిపిన సిద్ధాంతం ఏంటనేది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. విద్యార్థుల్లో అంతర్బుద్ధి, చింతన మరియు అన్వేషణ, అభ్యాసనం అలాగే విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణానికి తోడ్పడతాయి అని చెప్పేటువంటి సిద్ధాంతం ఎవరిదంటే ఇది డి. ఒకసారి చూడండి, డి బ్రోనర్. డి అనేది బ్రోనర్ సిద్ధాంతం. రైట్. డి ఆన్సర్ డి బ్రోనర్ సిద్ధాంతం అండి. బ్రోనర్ బోధనా సిద్ధాంతం. డి ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి ప్రశ్న 30, చివరి ప్రశ్న అండి ఇది. కింది వానిలో స్మృతిని పెంపొందించేది ఏది? చూడండి, స్మృతిని పెంపొందించేది మనకి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్లో స్మృతిని ఏది అయితే మనం బాగా పెంపొందిస్తుంది, బాగా పెరుగుతుంది అంటేది సి ఆప్షన్, భావాల సంసర్గం. భావాల సంసర్గం, ఇది సి ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి ఇటువంటి వీడియోలు అంటే ఇంకా 2024, 22 అలాగే 23 జరిగినటువంటి మోడల్ పేపర్స్తో మీ ముందుకి రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళే నా వీడియోని ముందుగా చూస్తారు. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.